హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమ లైఫ్ స్టైల్. పసిడిపురి ప్రొద్దుటూరు దసరా మహోత్సవాలండి. ఇక్కడైతే దసరా చాలా బాగా చేస్తారనమాట. ప్రొద్దుటూరులో చూడండి ఎలా ఉన్నారో జనాలు. ప్రొద్దుటూరులో దసరాని ఏమంటారంటే సెకండ్ మైసూర్ అంటారనమాట. మైసూర్లో వచ్చేసి చాలా బాగా గ్రాండ్గా చేస్తారు కదా, అలాగా సేమ్ ప్రొద్దుటూరులో కానీ చేస్తారు కాబట్టి సెకండ్ మైసూర్ అంటారనమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, చాలామంది, అస్సలు ఫుల్ రద్దీగా ఉంటుంది. చిన్నపిల్లలు అలా ఎవరైనా వస్తే చాలా కష్టం అన్నమాట. దసరా పండుగ రోజు అమ్మవారు సెమీ దర్శనానికి వస్తారండి. సెమీ దర్శనం అంటే జమ్మి చెట్టు దగ్గరికి వస్తారనమాట. జమ్మి చెట్టు వచ్చేసి ఒకప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్తా వాళ్ళ ఆయుధాలు ఇవన్నీ వచ్చేసి జమ్మి చెట్టు పైన పెట్టేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే అవి సామాన్య మానవులకి కనిపించవంట, మనలాంటి వాళ్ళకి కనిపించవు. కానీ వాళ్ళకు చూస్తే వాళ్ళ ఆయుధాలు వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. సో వాళ్ళ అజ్ఞాతవాసము దసరా పండుగ రోజు ముగిసిందంట. మళ్ళీ వచ్చి ఆ కత్తుల్ని వాళ్ళు తీసుకొని పోతారంట, అంటే వాళ్ళ ఆయుధాలని. అలా తీసుకొని వెళ్ళినప్పుడు మన అమ్మవారు సెమీ దర్శనానికి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారంట అండి. ఇది స్టోరీ, అంటే పెద్దవాళ్ళు చెప్పారనమాట ఈ స్టోరీ. ఇక్కడ వచ్చేసి రకరకాల గెటప్స్ వాళ్ళు, అఘోరాలు, శివుడు, వీళ్ళందరూ ఇలా నాట్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారనమాట. చూడండి త్రిశూలం చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కదా అండి చూడటానికి. చాలామంది జనాలు. విజయదశమి రోజు సెమీ చెట్టు అంటే జమ్మి చెట్టు అనమాట. జమ్మి చెట్టుని మనం దర్శించుకుంటే శత్రునాశనము పోతుందన్నమాట అనేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకు కాబట్టి ఎవరైనా సరే దసరా పండుగ రోజు తప్పనిసరిగా అలాగైతే జమ్మి చెట్టును దర్శించుకొని ఆకుని కూడా జమ్మాకుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అంటారు. ఇక్కడ వచ్చేసి కొండలో ఉంటారు చూడండి, బోయ వాళ్ళు, గిరిజనులు అంటారు కదా, వాళ్ళు రకరకాల గెటప్స్లో ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు అరుస్తుంటే కూడా ఏదో ఒకలాగా ఉంది. ఇలా చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్. వాళ్ళు మాట్లాడేది కూడా మనకు అర్థం కాదు, వాళ్ళు తెలుగే మాట్లాడతారు కానీ ఆ తెలుగు వేరేలాగా ఉంటుందన్నమాట. చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నారో. ఆ జనాలలో వీడియో తీసుకోవడానికి కూడా చాలా చాలా కష్టంగా ఉందండి. ఒక సైడు హైట్లో నించొని తీసుకున్నా నేను. చాలా కష్టపడ్డా వీడియో తీసుకోవడానికి. ముందేమో డీజే వెళ్తుంది. ప్రొద్దుటూరులో ఏం జరిగినా కానీ కేరళ డ్రమ్స్ని స్పెషల్గా పిలిపిస్తారనమాట. ఎందుకంటే అవి లేనిదే మా సైడు ఏ కార్యక్రమం పూర్తి అవ్వదనమాట. వీళ్ళకి చాలా భారీ ఖర్చు ఉంటుంది. అయినా కానీ ఖర్చులో ఏమాత్రం వెనకాడకుండా బాగా పిలిపిస్తారండి మా సైడు కేరళ వాళ్ళని. చూడండి వాళ్ళు అట్లా కేరళ డ్రమ్స్ వాయిస్తున్న కానీ ఆ సౌండ్ కానీ చూడడానికి భలే బాగుంటుందన్నమాట. నాకు కానీ చాలా ఇష్టం కేరళ డ్రమ్స్ అంటే, ఆ సౌండ్. అందుకు చూడండి ఈ జనాలలో అంత లాంగ్ నుంచి వచ్చి వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు ఇటు సైడ్ వచ్చేసి. అయితే వీళ్ళే కాకుండా ఇంకా చాలా బ్యాచెస్ వచ్చాయండి. కేరళ నుంచి చాలామంది వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవార్లందరూ సెమీ దర్శనానికి వెళ్తూ ఉంటే ఇక్కడ అందరూ దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఈ జనాలందరూ. చూడండి ఇక్కడ వచ్చేసి సాంగ్స్ అంటే రకరకాల మ్యూజిక్స్ అవి ఇవి ఉంటాయి కదా అండి. అసలు ఇంకా ఎన్ని రకాలు అన్నమాట, ఒకటని చెప్పడానికి లేదు, చాలా తెప్పించారనమాట. మనము రోడ్డు పైన డివైడర్ మీద నించుంటే ఇటు సైడు చూడాలా, అటు సైడు చూడాలా, ఇటు సైడు చూడాలో అర్థం కాదండి బాబు. అసలు ఎటు సైడు వీడియోస్ తీసుకోవాలి, టూ సైడు పోతున్నారనమాట. ఇటు సైడు పోయేవాళ్ళు, అటు సైడు పోయేవాళ్ళు. అసలు మనకి ఇంకా ఇట్లా తల తిప్పడానికి కూడా ఉండదు చూడండి. ఇక్కడేమో అమ్మవార్లు వెళ్తూ ఉన్నారు ఒక సైడు. అసలు ఇంకా అమ్మవారికి మనం టెంకాయ కొట్టాలంటే కూడా కొట్టేయచ్చు ఇక్కడే. ఇక్కడ అందరూ టెంకాయలు కొడుతూ ఉన్నారండి. అంటే మనం టెంపుల్కి వెళ్ళకపోయినా సరే ఇక్కడే అమ్మవార్లకి టెంకాయ కొట్టేయచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మెయిన్ అమ్మవారు అమ్మవారు అండి. ప్రొద్దుటూరులో అమ్మవారు చాలా మెయిన్ అనమాట. ఆ అమ్మవారే ఇక్కడ సెమీ దర్శనానికి వచ్చేది ఫస్ట్లో. ఆ తర్వాత ఇంకా వేరే వేరే గుళ్ళల్లో ఉండే అమ్మవార్లందరూ సెమీ దర్శనానికి వస్తూ ఉన్నారనమాట. అది ఇప్పుడు ఒక ఆచారంగా అయిపోయిందండి. ప్రతి టెంపుల్ అమ్మవారు ఇక్కడే కలుస్తారనమాట.
ఇక్కడ చూడండి, ఇవి డ్రమ్స్లోనే ఇంకా వేరే డ్రమ్స్ అన్నమాట. ఈ సౌండ్స్కి మొత్తం అయితే మనకి చెవులు అంతే అండి, రీసౌండ్ వస్తున్నాయి అన్నమాట అటు సైడ్ అంతా. కొందరు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి చూసేవాళ్ళేమో ఇవి కూడా చూస్తూ ఉన్నారు. లేదు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అమ్మవారి దగ్గరే ఉండాలనుకున్న వాళ్ళు అలా కూడా దర్శనం చేసుకుంటున్నారనమాట. నేనైతే ఇంకా వీడియో తీసుకోవాలి కాబట్టి అటు సైడ్ అమ్మవార్లని, ఇటు సైడు డ్రమ్స్ అవి ఇవి ఇంకా ఎన్ని ఉంటే అన్నీ కవర్ చేసేసానండి నిన్న. చూడండి అమ్మవారు ఎంత బాగా ఉన్నారో చూడ్డానికి కదా అండి. మా సైడ్ అయితే ఇలా దసరాకి ఇలా చేస్తారండి. రకరకాల గెటప్స్ వాళ్ళని, ఎక్కడెక్కడ వాళ్ళని పిలిపిస్తారనమాట. పిలిపించి ఇలా చేస్తారు. ఇది చూడ్డానికి ఎక్కడెక్కడ పల్లెటూరు నుంచి, టౌన్లో ఉన్నవాళ్ళు, ప్రొద్దుటూరులో ఉన్నవాళ్ళు మొత్తం వచ్చేస్తారండి చూడటానికి. చూడండి ఎంతమంది జనాలు ఉంటారంటే అంతమంది జనాలు ఉంటారండి బాబు. కేరళ వాళ్ళైతే ఇంకా ఎందులోనూ తగ్గేదే లేదన్నట్టు వాళ్ళు వాయిస్తూనే ఉంటారు డ్రమ్స్. చాలా బాగుంటుందండి. మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా పండుగ, దసరా పండుగ? మాకైతే ఇయర్ ఇలా జరిగిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది దసరా పండుగ. మీ సైడ్ కూడా ఇలానే చేసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ప్రొద్దుటూరు అమ్మవారు, చాలా అమ్మవారు అందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.